మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అయ్యా, దీని యజ్ఞం ఎలా జరగబోతోంది? ఇది భగవానుడైన శివుని ధనుస్సు. దీని నిమిత్తమే రేపు మహేశ్వర యజ్ఞానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను దీనిని తాకి చూడవచ్చా? దీనిని నేను ఎత్తి చూడనా? నీవెత్తగలవా? యత్నించి చూస్తాను. బాలక, దీనిని పైకెత్తడం సాధ్యం కాని పని. నేడు ప్రపంచంలో ఎవ్వరు దీనిని పైకెత్తి నారి సారించగలవారు లేరు. నాకు తమరు అనుజ్ఞ ఇస్తే ఈ ధనుసును ఎత్తడానికి యత్నిస్తాను. అలాగే ప్రయత్నించు. ఈ బాలకుడు శివధనుస్సుని ఎత్తగలడా? తప్పకుండా ఇద్దరు జగద్రక్షకుడే. బంధించండి ఇద్దరిని. సైనికులారా చూస్తారే, బంధించండి. అక్కడ ఉండగానే ఆ బాలుడికి శివధనుస్సు తాకేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మాకు అనూహ్యంగా ఉంది. అతడు పరమేశ్వరుని విగ్రహాన్ని పూజించడానికి వచ్చాడనుకున్నాం. ఎవ్వరము ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆ శివధనుస్సును 10 మంది కలిసినా ఎత్తడం ఎంతో అసాధ్యం. కానీ దారుణ సుకుమార బాలుడు సునాయాసంగా పైకెత్తి విరిచేశాడు. సుకుమార బాలుడు? సుకుమార బాలుడు? అదే సుకుమార బాలుడు మాకు పరమ శత్రు అని నీకు తెలియదా? అతనిని వధించే యోచన మనసు నుంచి తొలగించి అతనికి పదాక్రాంతుడను కావాలని తమరి యోచన. అతని ముందు కరములు జోడించి ప్రాణభిక్షను అర్థించమంటారా? అదే తమకు శ్రేయస్కరం. ధనుర్యజ్ఞం పూర్తి కాకుండానే ధనుస్సు విరిగినట్లయితే యజమానికి మృత్యువు సంప్రాప్తిస్తుందని. ఎవరైతే ఆ ధనుస్సును విరుస్తారో అతను ఎవరో కాదని నారాయణుడే అని వచించారు.
అందుకే నేడు అది నిర్ధారణ అయినది. ఈ బాలుడు కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే. తమరేమిటి, ఈ సృష్టిలో అతనిని వధించే శక్తి వేరెవ్వరికీ లేదు. కనుకనే చెబుతున్నాను, సమయం మించిపోలేదు. శత్రుత్వాన్ని విడనాడి అతనిని శరణు వేడండి. అదే తమకు సర్వదా శ్రేయస్కరం. అతను పరమదయాళు, తప్పక క్షమిస్తాడు. ఆనాడు మమ్ము అమరులు అజేయులను ప్రశంసించారు. ఈనాడు అతని చెంతకేగి ప్రాణభిక్షనర్థించమంటున్నారు. ఆనాడు సత్యమే వచించాను, నేను కూడా సత్యమే వచిస్తున్నాను మహారాజా. ఈ ధనుర్యజ్ఞం పూర్తయి ఉంటే తమరు నిశ్చయంగా అజేయులు అమరులయ్యుండేవారు. తమకు ఆ ధనుస్సును రక్షించడం చేతగాలేదు. అందుచేతనే తమరు ప్రాణాలను రక్షించుకోండి. నేను బ్రాహ్మణుడనై ఉండి కూడా తమ శ్రీచరణాలపై శిరస్సు వంచి మీ మేలు కోరి వచిస్తున్నాను. చెప్పినట్టు చెయ్యండి, ఇందులోనే తమ శ్రేయస్సు ఉంది. తమరు నా రాజభక్తిని శంకించకండి. ధిక్కారం కనిపిస్తున్నది తమలోను, తమ రాజభక్తిలోను. ఈ కంసుడు ఇంద్రుని పరాజితుని చేసి అమరావతిలో తన విజయ పతాకాన్ని ఎగురవేశాడు.